హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం 8th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి 7వ టెస్ట్ ను నిర్వహించుకోబోతున్నాం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మీ ముందుకు వచ్చే ఈ 20 నిమిషాల వీడియో కోసం నేను 5 అవర్స్ కష్టపడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు చూసిన వాళ్ళంతా నాకు ఇన్స్పిరేషన్ గా ఉండాలి అంటే మన సర్వీస్ ను మీకు ఒక్కరికైనా, మీకు తెలిసిన వాళ్ళకు ఒక్కరికైనా షేర్ చేయండి. అదేవిధంగా చూసిన వాళ్ళంతా లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నాకు ఇన్స్పిరేషన్ గా ఉండి మీకు మరిన్ని వీడియోలు అందించడానికి ఉపయోగపడుతుంది. ఇక లైవ్ టెస్ట్ లోకి వెళ్దాం. మన మొదటి క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో జంతువుల్ని మచ్చిక చేసుకున్న కాలాలలో సరికానిది. ఇక్కడ స్టేట్మెంట్ 1, కుక్క క్రీస్తు పూర్వం 3000 నుండి 7000. తర్వాత గొర్రె క్రీస్తు పూర్వం 11,000 నుండి 9,000 కాలం మధ్య. తర్వాత స్టేట్మెంట్ 3 కనుక చూసుకుంటే పంది క్రీస్తు పూర్వం 8,000 వరకు. తర్వాత ఆప్షన్ 4 కనుక చూసుకుంటే మేక క్రీస్తు పూర్వం 9,000 వరకు. ఇక్కడ చూసుకుంటే ఏమడిగాడు మన క్వశ్చన్, కాలాలలో సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2, 3, 4 అండి. ఇక్కడ చూసుకుంటే పందిని మచ్చిక చేసుకున్న కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం 9,000. అదేవిధంగా మేకను మచ్చిక చేసుకున్న కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం 8,000 గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి, మన దేశానికి చెందిన ఏ గేదెలు ఎక్కువగా పాలను ఇస్తాయి? ఆప్షన్ 1 హర్యానా, ఆప్షన్ 2 జిఫ్రాబాడి, ఆప్షన్ 3 నాగపురి, ఆప్షన్ 4 ముర్రా. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ చూసుకుంటే ముర్రా జాతి గేదెలు మన దేశంలో ఎక్కువగా పాలను ఇస్తాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే హర్యానా, తర్వాత జిఫ్రాబాడి, దాని తర్వాత నాగపురి, ఇవన్నీ ఆవులండి, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 చూసుకుంటే దేశీయ జాతులు రోజుకు 2 నుంచి 5 లీటర్ల పాలు ఇస్తాయి. తర్వాత రెండవ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే ముర్రా జాతి పశువులు 5 లీటర్లకు పైగా పాలు ఇస్తాయి. ఇక్కడ ఆప్షన్ 1 కనుక చూసుకుంటే 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇక్కడ చూసుకుంటే సరైనవి అడిగాడు. ఇక్కడ చూసుకుంటే ఇందులో 1 మాత్రమే సరి అయినది. మన దేశీయ జాతి ఆవులు రోజుకు మనకు 2 నుంచి 5 లీటర్ల పాలు అనేటివి ఇస్తాయి. ఇక్కడ చూసుకుంటే ముర్రా జాతి పశువులు ఏం చేస్తాయి అంటే ఇవి 5 లీటర్లకు పైగా కాదండి, 8 లీటర్లకు పైగా పాలు ఇస్తాయి, గమనించాలి. తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి, వాట్ పాశ్చరైజేషన్ పద్ధతిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 63 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే 145 డిగ్రీల ఫారెన్హీట్స్ వద్ద 30 నిమిషాల పాటు వేడి చేసి తర్వాత పాలను 10 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. తర్వాత రెండవ స్టేట్మెంట్ వచ్చేసి పాలను 75 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు 15 నుండి 30 సెకండ్ల పాటు వేడి చేసి చల్లార్చి నిల్వ చేస్తారు. తర్వాత స్టేట్మెంట్ 2 ఈ పద్ధతిని శీతలీకరణ కేంద్రాలలో ఉపయోగిస్తారు. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ 1 1, 2, 3, ఆప్షన్ 2 1, 3, ఆప్షన్ 3 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే 3 మాత్రమే సరి అయినది. మిగతావి ఎందుకు సరికావు అంటే ఇక్కడ చూసుకుంటే వాట్ పాశ్చరైజేషన్ పద్ధతిలో ఏం చేస్తారు అంటే పాలను 63 డిగ్రీ సెంటీగ్రేడ్ల వద్ద 30 నిమిషాల పాటు వేడి చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే 10 డిగ్రీ సెంటీగ్రేడ్ల కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం కాదండి, చల్లారుస్తారు. దాన్నే మనం ఏమంటారు అంటే వాట్ పాశ్చరైజేషన్ అంటాము. ఇక్కడ చూసుకుంటే
పాలను మనం సాధారణంగా నిల్వ చేయడానికి ఏం చేస్తాము అంటే 75 డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు 15 నుంచి 30 సెకండ్ల పాటు వేడి చేసి తర్వాత చల్లార్చి నిల్వ చేస్తాం. అంటే ఇవి ఒక్కరోజు ఆ రకంగా నిల్వ ఉంటాయి. అంటే ఇవి మనం సాధారణంగా ఇళ్లలో ఉపయోగించే పాశ్చరైజేషన్. ఇక్కడ చూసుకుంటే వాష్ పాశ్చరైజేషన్ అంటే పైది. తర్వాత ఇక్కడ చూసుకుంటే వాట్ పాశ్చరైజేషన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తాము అంటే శీతలీకరణ కేంద్రాల్లో ఉపయోగిస్తాం. ఇక్కడ చూసుకుంటే శీతలీకరణ కేంద్రాల్లో ఏం చేస్తారు అంటే పెద్ద మొత్తంలో పాలను సేకరించి పాల కేంద్రాల ద్వారా ఏం చేస్తారు అంటే వీరు పాల ఉత్పత్తులు ఇక్కడ చూసుకుంటే కోవా కానీ వెన్న నెయ్యి దాని తర్వాత పాల పౌడర్ ఈ రకంగా పెద్ద మొత్తంలో పాలను ఉత్పత్తి చేయాలంటే వాటిని స్టోర్ చేసి ఉంచాలి. కాబట్టి ఆ రకంగా శీతలీకరణ కేంద్రాల్లో మనం ఏం చేస్తాము అంటే వాట్ పాశ్చరైజేషన్ పద్ధతిని ఉపయోగిస్తాము. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో పాలు అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఇక్కడ ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 2 ఉత్తరాఖండ్, ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్ అండి. ఇక్కడ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో మనకు పాలు అనేటివి అత్యధికంగా ఉత్పత్తి చేస్తారు, గమనించాలి. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 చూసుకుంటే ప్రొఫెసర్ జే కురియన్ ఆపరేషన్ ఫ్లడ్ యొక్క పితామహుడు. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఆవులు గేదెల సంకర జాతులను ఉత్పత్తి చేయడంలో ఆధునిక పద్ధతులను ఈయన ప్రతిపాదించాడు. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. 2 కూడా సరి అయినవే. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ప్రొఫెసర్ జే కురియన్ ఆపరేషన్ ఫ్లడ్ అంటే శ్వేత విప్లవం యొక్క పితామహుడు అండి. ఇక్కడ చూసుకుంటే అదేవిధంగా మన అవసరాలకు తగ్గట్టుగా ఈయన ఆవులు తర్వాత గేదెల సంకర జాతులను ఉత్పత్తి చేయడం ద్వారా పాలను ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయగలిగాడు. అందుకే ఆయనని పాల విప్లవ పితామహుడు లేదా శ్వేత విప్లవ పితామహుడు లేదా ఆపరేషన్ ఫ్లడ్ యొక్క పితామహుడు అని అంటారు. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి ఆవులలో జెర్సీ మరియు హోల్స్టైన్ జాతీయ ఆవులు వరుసగా ఏ దేశాలకు చెందినవి? ఇక్కడ ఆప్షన్ 1 డెన్మార్క్, ఇంగ్లాండ్, ఆప్షన్ 2 ఇంగ్లాండ్, డెన్మార్క్, ఆప్షన్ 3 ఇంగ్లాండ్, యూరప్, ఆప్షన్ 4 డెన్మార్క్, యూరప్. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే జెర్సీ అనేది ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి ఆవు, అదేవిధంగా మనకు హోల్స్టైన్ అనేది డెన్మార్క్కు సంబంధించినటువంటి ఆవు. వీటి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇవి విదేశీ ఆవులు, అదేవిధంగా ఇవి 25 లీటర్లకు పైగా పాలను ఇస్తాయి రోజుకు. కాబట్టి ఇదే దీని యొక్క ప్రత్యేకత. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి చిల్కా గేదెకు సంబంధించి సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 చిల్కా సరస్సు పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయంలో మాత్రమే ఈ గేదెలు మేత మేస్తాయి. తర్వాత 2వ స్టేట్మెంట్ చూసుకుంటే వీటి పాలు ఉప్పగా ఉంటాయి. దాని తర్వాత 3వ స్టేట్మెంట్ వచ్చేసి రిఫ్రిజిరేటర్లో ఉంచితే ఈ పాలు దాదాపు వారం రోజుల పాటు చెడిపోకుండా ఉండును. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1, 2, 3 సరైనవి, తర్వాత ఆప్షన్ 2 1, 2 మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 1, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇక్కడ చూసుకుంటే 1, 2 మాత్రమే సరైనవి. ఎందుకు అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 3వది రాంగ్ అని ఎందుకు అన్నాను అంటే రిఫ్రిజిరేటర్లో ఉంచితేనే అన్నాను. ఇక్కడ చూసుకుంటే రిఫ్రిజిరేటర్లో ఉంచకపోయినా కూడా ఈ పాలు అనేటివి దాదాపు వారం రోజుల వరకు చెడిపోకుండా ఉంటాయి. అందుకే ఈ పాలకు చాలా డిమాండ్ ఎక్కువ. ఎందుకు ఉప్పగా ఉంటాయి అంటే ఇక్కడ చూసుకుంటే చిల్కా సరస్సు అనేది
ఒడిశాలోని లగూన్ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈ చిల్కా సరస్సు అనేది ఉప్పు నీటి సరస్సు అండి. ఇక్కడ చూసుకుంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఇది మేత మేస్తుంది కాబట్టి దాని పాలు కూడా ఏ రకంగా ఉంటాయి అంటే ఉప్పగా ఉంటాయి. అందుకే ఇవి రిఫ్రిజిరేటర్లో ఉంచకపోయినా కూడా వారం రోజుల పాటు ఆగుతాయి, గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి ఈ ఎద్దులకు చిన్న కొమ్ములు, సన్నని తోక, చిన్న ముఖము, ప్రస్ఫుటమైన కళ్ళు, పెద్ద ఊపిరితిత్తులు ఉండును. ఆప్షన్ 1 నాగపురి, ఆప్షన్ 2 జిఫ్రాబాడి, ఆప్షన్ 3 కంగాయం, ఆప్షన్ 4 ముర్రా. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 3 అనేది కంగాయం ఎద్దు. కంగాయం ఎద్దులలో చిన్న కొమ్ములు, అదేవిధంగా సన్నని తోక, తర్వాత చిన్నని ముఖం, తర్వాత ప్రస్ఫుటమైన కళ్ళు, పెద్ద ఊపిరితిత్తులు ఉంటాయి. దీన్ని ముఖ్యంగా గర్భధారణ కోసం ఉపయోగిస్తారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి క్రీస్తు పూర్వం 3000 నుండి 2000 కాలంలో వ్రాయబడిన ఏ వేదంలో తేనెటీగలు మరియు తేనె యొక్క ప్రస్తావన అనేది ఉంది? ఆప్షన్ 1 సామవేదం, ఆప్షన్ 2 యజుర్వేదం, ఆప్షన్ 3 ఋగ్వేదం, ఆప్షన్ 4 అథర్వణ వేదం. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఋగ్వేదం అండి. ఇక్కడ చూసుకుంటే ఋగ్వేద కాలంలోనే తేనెటీగలు మరియు తేనె యొక్క ప్రస్తావన ఉంది అంటే ఇది చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశం, గమనించాలి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 రాణి ఈగ ప్రతిరోజు 800 నుండి 1200 గుడ్లు పెడుతుంది. ఆప్షన్ 2 కూలీ ఈగల జీవిత కాలం 6 నుండి 7 వారాలు. తర్వాత 3వ ఆప్షన్ చూసుకుంటే డ్రోన్ ఈగల జీవిత కాలం 57 రోజులు. తర్వాత 4వ ఆప్షన్ కనుక చూసుకుంటే తేనె పట్టలో మొగ ఈగలు సోమరులు కేవలం సంపర్కానికి మాత్రమే పనికొస్తాయి. ఇక్కడ ఏం అడిగాడు మనని? సరికానిది ఏది అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇక్కడ చూసుకుంటే కూలీ ఈగల యొక్క జీవిత కాలం 5 నుంచి 6 వారాలు మాత్రమే, 6 నుండి 7 వారాలు కాదు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు తేనె పట్టులో మనకు 3 రకాల ఈగలు కనిపిస్తాయి. ఒకటి రాణి ఈగ, రెండవది కూలి ఈగలు, దాని తర్వాత మనకు మొగ ఈగలు. ఇక్కడ చూసుకుంటే రాణి ఈగ అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. అదేవిధంగా కూలి ఈగలు వేల సంఖ్యలో ఉంటాయి. అదేవిధంగా మనకు మొగ ఈగలు వందల సంఖ్యలో ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మొగ ఈగ అనేది సంపర్కంలో పాల్గొన్న తర్వాత దాని ఉదర భాగం అనేది చిట్లి అవి చనిపోతాయి. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి ఈస్టెరిస్ అనగా ఏమి? ఇక్కడ ఆప్షన్ 1 సముద్రపు ముఖ ప్రదేశం, ఆప్షన్ 2 నదీ ముఖ ప్రదేశం, ఆప్షన్ 3 నది నీరు మరియు సముద్రపు నీరు కలిసే నది ముఖ ప్రదేశం, ఆప్షన్ 4 ఏది కాదు. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ చూసుకుంటే నదీ నీరు అదేవిధంగా సముద్రపు నీరు కలిసే నదీ ముఖ ప్రదేశాన్ని మనం ఏమంటాము అంటే ఈస్టెరిస్ అంటాము. ఇక్కడ చూసుకుంటే ఇందులో చేపలు పెంచడానికి చాలా అనువైన ప్రదేశం, గమనించాలి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి ఏ సముద్రపు కలుపు మొక్కలను పరిశ్రమల్లో ఫైకోకొల్లాయిడ్గా ఉపయోగిస్తారు? ఇక్కడ ఆప్షన్ 1 టోనర్, ఆప్షన్ 2 క్వాటరేన్, ఆప్షన్ 3 అగార్ అగార్, ఆప్షన్ 4 టూనా. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. అగార్ అగార్ అనే కలుపు మొక్కను పరిశ్రమల్లో ఫైకోకొల్లాయిడ్గా ఉపయోగిస్తారు. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి ఎన్ఈసిసి నెక్ అనగానేమి? ఇక్కడ ఆప్షన్ 1 నేషనల్ ఎగ్ కండిషనల్ కమిటీ, ఆప్షన్ 2 నేషనల్ ఎగ్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్, ఆప్షన్ 3 నేషనల్ ఎగ్ ఈక్వల్ కౌంటర్ కమిటీ, ఆప్షన్ 4 నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఇక్కడ చూసుకుంటే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ.
తర్వాత ఈ రోజు ప్రశ్నను కనుక చూసుకుంటే ఏ కాలంలో ఏ ఉష్ణోగ్రత వద్ద గుడ్లను పొదగడానికి అనుకూలంగా ఉంటుంది? ఇక్కడ దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను, అదేవిధంగా ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా చూసిన వాళ్ళంతా కనీసం మీ ఒక్క ఫ్రెండ్కైనా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే మనము ఈరోజు ఒకే లెసన్ పైన 20 క్వశ్చన్స్ అనేటివి మనం తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ లెసన్ చాలా పెద్దగా ఉంది కాబట్టి మనం లాస్ట్లో ఉన్నటువంటి ఈ 2 లెసన్స్ని కలిపి మనం రేపటి సిలబస్గా తీసుకుందాం. ఇక్కడ చూసుకుంటే రేపటి సిలబస్లో భాగంగా 8th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి 10th లెసన్ పీల్చలేము మరియు తాగలేము, అదేవిధంగా 11th లెసన్ వచ్చేసి మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.